నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. డీలిమిటేషన్ ఈ ప్రక్రియకి సంబంధించి చాలా రోజులుగా చాలా చర్చలు నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో లోకేష్ గారు ఒక సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని, తన మనసులో మాటని పంచుకున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం గారు ఈయన ఆ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చే ప్రక్రియ చేపట్టారు. కానీ లోకేష్ గారు ఈ కౌంటర్ కి రీకౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ కౌంటర్స్ వార్ నడుస్తోంది. అసలు ఏం జరిగింది? లోకేష్ గారి అభిప్రాయం ఏంటి? చిదంబరం గారి అభిప్రాయం ఏంటి? వీరిద్దరూ చెప్తున్న దాంట్లో వాస్తవం ఏంటి? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే ఈ డిలిమిటేషన్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దేశవ్యాప్తంగా. కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇది పక్కన పెడితే లోకేష్ గారు తన అభిప్రాయాన్ని తాను చెప్తున్నప్పుడు చిదంబరం గారు ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ లోకేష్ గారు రీట్వీట్ చేయడం, అసలు ఏం జరుగుతుంది? అంటే మళ్ళా చిదంబరం స్క్రీన్ మీదకి వచ్చారా? ఇన్నేళ్ళు అజ్ఞాతంలో ఉన్నటువంటి మాజీ ఆర్థిక మంత్రి, తెలుగు పాలిట విలన్, విభజన విలన్ ఒక రకంగా చెప్పాలంటే. రాష్ట్ర విభజన ఆ రోజు మరేంటి చిదంబరం ఆయన పాత్ర, ఏ విధంగా ఆ ప్రకటనలు చేయటం, అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించడంలో ఆంధ్రప్రదేశ్, కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో ఆయన పాత్ర, మొత్తం ఆయనే చక్రం తిప్పింది. ఏది సౌత్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అతనే అప్పట్లో పెద్ద దిక్కుగా. అంటే విభజన చట్టం రాసింది జయరాం రమేష్, దాన్ని మళ్ళా స్క్రూటినీ చేసింది చిదంబరం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి తీవ్ర అన్యాయం ఇదంతా ప్రజలు మర్చిపోక ముందే మళ్ళా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ దీనిపైన అసలు ఏకంగా లోకేష్ పైనే వార్ ప్రకటించాడా? మీరు అన్నట్టు ఎక్స్లో ఇప్పుడు ఏమంటాడు చిదంబరం? ఇప్పుడు లోకేష్ చేసినటువంటి ఏదో కామెంట్ పైన ఆయన సుదీర్ఘ రాజ్యాంగ వివరణ ఇచ్చారు. ఆయన రాజ్యాంగ కోవిదుడు, న్యాయ కోవిదుడు. ఏంటి ఆయన మిస్సెస్ కూడా సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్. ఏమని అంటారు ఆయన? ఆర్టికల్ 81 ప్రకారం 1971 జనాభా లెక్కల దీనికి ఇప్పుడు ఇదేంటిది ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు దీనిపైన వర్తింపజేస్తే సాపేక్ష బలం ఆధారంగా 5 దక్షిణాది రాష్ట్రాలు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయి, ఉత్తరాది రాష్ట్రాలే లాభపడతాయి. బీజేపీ దీన్ని దాచిపెట్టి ప్రతి రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని 50% పెంచుతామని భ్రమలు కల్పించి ఏపీ సీట్లు దీనివల్ల 25 నుంచి 38కి పెరిగినా ఓవరాల్గా దేశంలో ఏపీ ప్రాతినిధ్య శాతం తగ్గిపోతుందని మరి మిత్రుడు, యువ మిత్రుడు లోకేష్ తెలుసుకోవాలి అనో ఏదో పెట్టినట్టు. ఇక్కడ కామన్ సెన్స్ జనం ఇప్పుడు మామూలుగా ఉపయోగించేది యాక్చువల్గా 25 సీట్లు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. లోక్సభలో ఉన్న సీట్లు 542. ఎంత ఏపీ ప్రాతినిధ్యం పర్సెంట్ తీసుకుంటే 4.5 సుమారుగా. లేదు ఇప్పుడు పెరిగిన దాని ప్రకారం అన్ని రాష్ట్రాలకి 50% పెరిగితే, అన్ని రాష్ట్రాలకి 50% పెరిగితే మరి లోక్సభ సీట్లు కూడా 850కి చేరతాయంటున్నారు. దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్కి 38 పెరుగు వస్తుంది. 38 మరి 850లో ఎంత ఉంటుంది పర్సంటేజ్ గడితే? సేమ్ అంతే, సుమారుగా 4.5. అంటే ఏదన్నా మైనర్ 0.0% ఏదన్నా తేడా ఉన్నా నెగ్లిజిబుల్. ఒకవేళ ఇది గనక ఒప్పుకోకపోతే, డీలిమిటేషన్ గనక మనం ఆమోదించకపోతే జరిగే నష్టం ఏది? ఇప్పుడు 25 ఏళ్ళు ఇందిరాగాంధీ లేకపోతే 25 ఏళ్ళు వాజ్పేయి దీన్ని ఇలా ఫ్రీజ్ చేసుకుంటూ వచ్చారు. 1971లోనే సీట్లు పెరగాలి. అప్పుడు దేశ జనాభా ఎంతమ్మా? అంటే దేశ జనాభా 50-60 కోట్లు ఉన్నప్పుడు అవే సీట్ల, ఇప్పుడు 140 కోట్లు, 150 కోట్లకు చేరుతున్నాం. అయినా 542 ఎంపీ సీట్లే ఉండాలా? అంటే ఏంటి వాళ్ళ చిదంబరం కోరుకుంటోంది? ఇందిరాగాంధీ చేసినట్టు, వాజ్పేయి చేసినట్టు మోడీ ఎందుకు చేయడరా? ఇంకో 25 ఏళ్ళు దీన్ని ఫ్రీజ్ చేయమంటున్నాడా? అసలు మొన్న బీజేపీ చేసిందే తప్పు.
ఏది డీలిమిటేషన్ బిల్లు లేకపోతే ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, ఈ రెండింటినీ మళ్ళీ ఒకసారి తీసుకురావటం ద్వారా అదేదో 5 రాష్ట్రాల ఎన్నికలు, ఆ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలవటం కోసం దీన్ని తీసుకొచ్చింది హడావిడిగా అనే ఒక ఆరోపణ ఎదుర్కొని ఒక నిందపడింది. అసలు ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ అయిపోయింది గతంలోనే. ఏది 2024 ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ల బిల్లు అది చట్టం అయిపోయింది. కాకపోతే ఆ రోజు మోడీ ఏమని చెప్పారు, 2.0 ఎండింగ్లో ఇప్పటికిప్పుడు సమయం సరిపోదు, మహిళలను అంతమందిని మనం తీసుకురాలేము నాయకులుగా, కాబట్టి వచ్చే ఎన్నికల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2029కి అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికలకి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఇప్పుడు ఈ మహిళా రిజర్వేషన్లని 542 సీట్లకే వర్తింపజేస్తూ చేయమంటారు. ఇది ఎక్కడి విడ్డూరం? 542 సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేసి తర్వాత డీలిమిటేషన్ తీసుకురమ్మని ఇవాళ కాంగ్రెస్ మొండిపట్టు. అంటే ఏదన్నా హేతుబద్ధత ఉందా? మీరు చేసే వాదనలో ఏమైనా రీజనింగ్ ఉందా? ఫస్ట్ పునర్విభజన జరగాలి, నియోజకవర్గాల పునర్విభజన. ఎందుకంటే జనాభా ముందు, జనాభా ఆ తర్వాతే జెండర్. ఇది కదా, ఏది జనాభాని బట్టి ఇవాళ ఏంటి నియోజకవర్గాలు పెంచాలి. నియోజకవర్గాలు మరి పునర్విభజనలో కనుక పెంచితే, జనాభా ప్రాతిపదికన చేస్తే ఏం జరుగుద్ది? కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్ది. ఇది ఇవాళది కాదు, ఇది గత 10 ఏళ్లుగా మనం చర్చిస్తున్నాం. సౌత్ స్టేట్స్ అన్నీ కూడా దీని మీద రెబల్ అవుతున్నాయి, రివోల్ట్ అవుతున్నాయి. ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది ఇదే కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలకు ఆశపడి చదువుకున్నటువంటి మా రాష్ట్రాలన్నీ కూడా, ఇక్కడ అక్షరాస్యత ఎక్కువ, వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దాంతో ఇక్కడ జనాభా కట్టడి జరిగింది. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే ఎక్కడ, ఉత్తరాది రాష్ట్రాల్లో. కాబట్టి అక్కడ జనాభా అగ్నిపర్వతం పేలినట్టు పేలింది, విస్ఫోటనం. ఇక్కడ సమతుల్యత దెబ్బతింది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతిందో, ఇప్పుడు వచ్చిన ఈ గీత ఏది, మీరు గనక ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వెళ్తామంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అంటే ఇప్పుడు చిదంబరం ఇవాళ సౌత్ పాలిట ఒక విలన్ అయ్యాడా అంటున్నా. అంతకుముందేమో కేవలం ఆంధ్రప్రదేశ్ మీదే కక్ష తీర్చుకున్నాడు. బీయింగ్ ఏ తమిళియన్, ఆయన ఏంటి 42 పార్లమెంట్ సీట్లు ఉండేవి. పశ్చిమ బెంగాల్ ఎంతో, అంత బలంతో మనం మహారాష్ట్ర. అప్పుడేంటి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే అసలు కేంద్రాన్ని డిసైడ్ చేసేటట్టు ఉండేవాళ్ళు. అప్పుడు ఇందిరాగాంధీని కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆమెకు అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్, ఎందుకంటే కారణం అదే, మనకున్న 42 లోక్సభ సీట్లు. జనతా పార్టీ గెలిచినప్పుడు కూడా ఇందిరాగాంధీని మనం గెలిపించాం, 42లో 41 సీట్లు. అట్లాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత బలంగా ఉంటే దేశం మొత్తం ఇవాళ శాసించే స్థాయికి వచ్చిందన్న దీంతో దాన్ని ముక్కలు చేయాలన్న కుట్ర ఆ రోజు. ఇదే చిదంబరం, అదే జైరాం రమేష్, అందరూ కూడా బలుక్కుని అటు 17 సీట్లు చేశారు, ఇటు 25 సీట్లు చేశారు, రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశారు ఈ విలన్లు. దాంతో ఆగకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు ఏకంగా అసలు సౌత్ పాలిటే విలన్గా మారాడా చిదంబరం. ఒక ఆంధ్రప్రదేశ్కి కలిగిన కీడుతో సరిపెట్టుకోకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నష్టం చేయాలనా? ఇవాళ ఇంకా 2-3 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. ఈ 2-3 ఏళ్ల సుదీర్ఘ సమయంలో అయినా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలి. నియోజకవర్గాల పునర్విభజన ఇవాళ 50% పెంపు అనేది ఏది అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా పెరుగుతున్నాయి. అటు 542 ఉన్నప్పుడు తమిళనాడు ఎంతో, ఇప్పుడు 850 వచ్చినప్పుడు అదే పర్సంటేజ్ వస్తుంది పెరిగిన సీట్ల ప్రకారం. తమిళనాడుకి నష్టం జరగదు, కేరళకు నష్టం జరగదు, తెలంగాణకు నష్టం జరగదు, కర్ణాటక నష్టం జరగదు, ఆంధ్రప్రదేశ్కి అసలే నష్టం జరగదు. ఎందుకని? పెరుగుతోంది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ 50%. దీన్ని అందరూ ఆమోదించాలి ఏకగ్రీవంగా. ఈ తీర్మానం, ఈ బిల్లు చట్టం కావాల్సింది కాస్త రాజకీయ ప్రయోజనాల కోసం,
కేవలం కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకోవాలని చూస్తుంది. ఒక మొండిపొట్టు అనాలా, లేకపోతే ఒక మూర్ఖపు ధోరణితో వెళ్తోంది అనాలా, దీన్ని ప్రజలే తిరస్కరించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి కుట్రల పార్టీగా కనుక మారితే చివరికి మీకు ప్రజల చేతుల్లోనే చిత్తుగాక తప్పదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.